ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రులు. అయితే ప్రపంచంలోని ఈ ఇద్దరు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై శత్రుదేశం దాడి చేస్తే ఎవరు బతికి బయటపడగలరు? ఎవరి సెక్యూరిటీని ఛేదించడం ఈజీ? ఫ్రెండ్స్, సాధారణంగా చూసుకుంటే వీరి భద్రతను విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఇద్దరు ప్రధానమంత్రుల సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే భారతదేశానికి చెందిన ఇద్దరు ప్రధానులు మరియు 4 అమెరికా అధ్యక్షులను ఫుల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ శత్రువులు వారిని హతమార్చారు. కావున వీళ్ళు ఎంత శక్తివంతమైన నాయకులు అయినప్పటికీ వారిని చంపడం కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. అయితే నేటి సాంకేతిక పరిజ్ఞానం నిండిన యుగంలో ఇది ఎంత కష్టం మరియు ఏ నాయకుడు ఎక్కువ సురక్షితం అనేటటువంటి వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఆయన కాన్వాయ్లో 2 లేటెస్ట్ మెర్సిడీస్, 6 BMW మరియు ఒక అంబులెన్స్తో పాటుగా మరెన్నో వాహనాలు ఉంటాయి. ప్రధానమంత్రి మోదీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన కాన్వాయ్ ముందు రాష్ట్ర పోలీసుల వాహనాలు, ఈ పోలీస్ అధికారులతో పాటు ఒక జామర్ కారు కూడా ఉంటుంది. వారి పని 100 మీటర్ల పరిధిలో బాంబుల ఐడెంటిఫికేషన్ చేసి వాటిని డిఫ్యూజ్ చేయడం. దీనితో పాటు పీఎం గారి కాన్వాయ్లో ఒకేలా కనిపించే చాలా కార్లు ఉంటాయి. అయితే వాటిలోనే ఏదో ఒక దానిలో మోడీ ప్రయాణిస్తారు. కానీ ఏ కారులో ప్రయాణిస్తున్నారన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు ప్రొటెక్షన్ గ్రూప్కు చెందిన కనీసం 100 మంది సైనికులు కూడా ఈ కాన్వాయ్లో ఉంటారు. వాళ్ళ పని కేవలం మోడీని ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షించడం మాత్రమే. ఫ్రెండ్స్, మనం టీవీల్లో ప్రధానమంత్రిని చూస్తున్నప్పుడు ఆయన చుట్టూ 10 నుండి 20 మంది సైనికులు మాత్రమే కనిపిస్తారు. కానీ మిగిలిన కమాండర్స్ మోడీ చుట్టుపక్కల విస్తరించి ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా మోడీపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ కమాండోస్ వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగానే మనం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి మాట్లాడితే ఇతని కాన్వాయ్లో 50 వాహనాలు ఉంటాయి. అందులో ముందు భద్రతా సిబ్బందికి చెందిన బైకులు, వాహనాలు ఉంటాయి. ఈ వాహనాల్లోనే 2 ఫుల్లీ ప్రొటెక్టెడ్ బీస్ట్ కార్లు ఉంటాయి. వాటిలోనే ఒకదానిలో రాష్ట్రపతి గారు కూర్చుంటారు. ఇతడి భద్రత కోసం అమెరికా సీక్రెట్ సర్వీస్కు చెందిన 100 మంది సైనికుల బాధలు మోహరించి ఉంటాయి. రాష్ట్రపతి రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు ఈ సైనికులు సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్, అమెరికా 1965 నుండి మొదలుకొని 1963 వరకు 4 అధ్యక్షుల హత్యలను చవిచూసింది. భద్రతా బలగాల నడుమ జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైనప్పుడు అమెరికా ప్రభుత్వం తన భద్రతా కవచాన్ని కొత్త రూపు సంతరించుకుంటూ అధ్యక్షుడి భద్రతా బాధ్యతను యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ భుజాలకు అప్పగించింది. దీనిలో సెక్యూరిటీకి సంబంధించిన 3 వేరువేరు లేయర్స్ ఉంటాయి. ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్లు రాష్ట్రపతికి దగ్గరగా ఉంటారు మరియు తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మధ్యలో ఉంటారు. ఆపై పోలీసు బలగాలు ఉంటాయి. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇంతేకాదు ఆయన వేరే దేశానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ సిస్టంలో మరో లేయర్ని జోడిస్తారు. 1984లో ప్రధాని ఇందిరాగాంధీ మరణిస్తే 1988 జూన్ 2న పార్లమెంటులో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇందులో సుమారు 3000 మంది సైనికులు ప్రధాని భద్రత కోసం ఎల్లప్పుడూ మోహరించి ఉంటారు. ఈ కమాండోలు బ్లాక్ సూట్లు ధరించి లేటెస్ట్ FNS 2000 అసాల్ట్ రైఫిల్ మరియు ఆటోమేటిక్ గన్స్తో పాటు కొన్ని ప్రమాదకరమైన పిస్టల్స్ కూడా ఉంటాయి. బెల్జియం మేడ్ అయినటువంటి వీరి అసాల్ట్ రైఫిల్స్ 400 మీటర్ల పరిధిలో నిమిషానికి 850 రౌండ్ల ఫైరింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఈ కమాండోలు ఎల్లప్పుడూ AK-47 వంటి వాటి దాడిని తట్టుకోగల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఎల్లప్పుడూ ధరించి ఉంటారు. ఫ్రెండ్స్, ఈ కమాండోలకు గోల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇందులో వారికి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించడం నుండి ఆయుధాలు లేకుండా ప్రత్యర్థిని మట్టి పెట్టగల ప్రతి ఛాలెంజ్ను నేర్పిస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ మోడీ, జో బైడెన్ తమ వాహనాల్లో ప్రయాణిస్తే శత్రువులు దాడి చేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మోదీ ఎన్నో వాహనాలు ఉపయోగిస్తున్నప్పటికీ వాటిలో మెర్సిడెస్ మేబాచ్ S650 గార్డ్ కారు అత్యంత సురక్షితమైనది. దీని కాస్ట్ సుమారు 12 కోట్ల వరకు ఉంటుంది. జో బైడెన్ గురించి మాట్లాడితే అతని ది బీస్ట్ కారు ఖరీదు సుమారు 15 కోట్లు.
ఇటువంటి పరిస్థితిలో శత్రువులు ఈ ఇద్దరు లీడర్ల కారు మార్గంలో గుర్తించలేని ల్యాండ్ మైన్లను ఉంచితే ఈ ల్యాండ్ మైన్స్ పేలినప్పుడు భారీ మొత్తంలో పేలుడు జరుగుతుంది. సో దాంతో సాధారణ వాహనాలు చాలా వరకు దెబ్బతింటాయి. కానీ మోడీ, జో బైడెన్ కార్లకు మాత్రం ఏమీ జరగదు. వారు సులభంగా తప్పించుకుంటారు. కానీ ఈలోగా శత్రువులు మోడీని, జో బైడెన్ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్పులు జరిపితే వారి బుల్లెట్లు 2 కార్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. ఇద్దరికీ లోపల సన్నని శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కానీ ఇద్దరు నేతలు తమ కార్లలో హాయిగా సేఫ్గా కూర్చుని ఉంటారు. శత్రువులు ఇక్కడితో ఆగిపోతే పర్వాలేదు, కానీ ఆర్పీజీ లాంచర్ తీసుకుని ఇరువురి నేతలపై గ్రెనేడ్ పేల్చితే మాత్రం 2 వాహనాల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. కానీ లోపల కూర్చున్న మోదీ, జో బైడెన్ పూర్తిగా సురక్షితంగానే ఉంటారు. అయితే మోదీ యొక్క మెర్సిడెస్ జో బైడెన్ యొక్క ది బీస్ట్ కంటే కాస్త ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడి బీస్ట్ కారు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. వాస్తవానికి బీస్ట్ కారును స్టీల్, అల్యూమినియం, సిరామిక్, టైటానియం ప్లేట్తో 5 అంగుళాల మందం గల విండో గ్లాస్తో తయారు చేస్తారు. ఈ కారుపై లేయర్ 8 ఇంచెస్ ఉండడం వల్ల ఈ కారుపై ఎలాంటి కెమికల్ రేడియేషన్ ఎఫెక్ట్ పడదు. ఇంతేకాకుండా AK-47 లేదా రాకెట్ లాంచర్ వంటి వాటితో దీనిని అటాక్ చేసినా సరే ఇందులో కూర్చున్న వ్యక్తిపై ఎలాంటి ప్రభావం పడదు. కారు పైన ఎవరైనా 15 కిలోల TNTని పేల్చినా కూడా కారులో కూర్చున్న వ్యక్తికి ఏమీ జరగదు. ఎందుకంటే ఈ కారు బాంబు పేలుళ్లను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి కూర్చున్న కారు ఈ విధంగా సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యం. బీస్ట్ కారుపై ఏదైనా దాడి జరిగితే అది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. మరియు కారులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సాయంతో కారులో కూర్చున్న వ్యక్తికి ఆక్సిజన్ అందుతుంది. కారు లోపల అడ్వాన్స్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా కారులో మంటలు పెరగకుండా నెమ్మదిగా ఆరిపోవడం ప్రారంభమవుతుంది. ఒక విధంగా చూసుకుంటే ఈ కారు అన్ని విధాలుగా సురక్షితం. కానీ మనం పాత సినిమాలను చూస్తే కారు టైర్లపై కాల్పులు జరిపి దానిని పంచర్ చేసి ఆపేవారు. అదేవిధంగా ఈ కారు టైర్లపై కాల్పులు జరిపితే ఏం జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సాధారణ కారు కాదు. బుల్లెట్లు పేలిన వెంటనే ఈ కారు టైర్లు పంక్చర్ అవ్వవు. ఈ కారు టైర్లను రన్ ఫ్లాట్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఎవరైనా టైర్ పంక్చర్ చేసినా ఈ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 1 గంట పాటు నడుస్తుంది. ఈ కారు కంటికి రెప్పపాటు కాలంలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరియు దీనితో పాటుగా అధ్యక్షుడికి సంబంధించిన అత్యవసర వస్తువులన్నీ కారులోనే ఉంటాయి. ఆయన బ్లడ్ గ్రూప్కి చెందిన 2 బ్యాగుల బ్లడ్ ఎప్పుడూ అక్కడే ఉండడం వల్ల రాష్ట్రపతికి ఏదైనా హాని జరిగితే వెంటనే రక్త సరఫరా చేయడం ద్వారా ఆయనను కాపాడుకోవచ్చు. మొత్తం మీద వాహనాల పరంగా చూస్తే మన దేశ ప్రధాని కంటే అమెరికా అధ్యక్షుడే సురక్షితం. ఇక ఎయిర్ప్లేన్స్ విషయానికి వస్తే మోడీ తన ప్రయాణానికి ఎయిర్ ఇండియా 1 విమానాన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా సురక్షితమైన విమానం. దానిపై ఎలాంటి క్షిపణి, రాకెట్ ప్రభావం ఉండదు. ఈ విమానంపై రాకెట్ ప్రయోగిస్తే అది మంటను విడుదల చేస్తుంది. దీనివల్ల క్షిపణి దిశ దానంతటా అదే మల్లుతుంది. అంతేకాదు ఈ విమానంలో ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. మోడీ విమానంలో GPS సిగ్నల్స్, డ్రోన్ సిగ్నల్స్ను బ్లాక్ చేసే అధునాతన వార్ఫేర్ జామర్లు కూడా ఉంటాయి. అంటే మోడీ విమానం చైనా లేదా పాకిస్తాన్ సరిహద్దుల గుండా వెళ్తే విమానం వెళ్తుందన్న విషయాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేరు. అండ్ ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ విమానంలో గాలిలో ఇంధనం నింపే సదుపాయం కూడా ఉంది. కానీ ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే భారత ప్రధాని కంటే అమెరికా అధ్యక్షుడే ఎక్కువ సురక్షితం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.